ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాజిక విప్లవం. ఇది దేశమంతా విశ్వసించి బేషరతుగా ఆమోదించిన ఒకానొక నిజం. వుడ్ బి ప్రైమ్ మినిస్టర్ అంటూ హోరెత్తిపోయిన రాహుల్ గాంధీ సైతం ఈ భూకంపానికి సరెండర్ అయిపోయాడు. నీ పడవలోనే నేను కూడా అంటూ ఢిల్లీ సర్కార్ ఏర్పాట్లో చెయ్యి కూడా కలిపేశాడు. मैं अरविंद केजरीवाल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. ఆమ్ ఆద్మీ ఆఫీస్ ఎక్కడా, అందులో చేరాలనుంది అంటూ ఎగబడ్డం ఇవాళ అన్ని ఊళ్ళలోనూ షురూ అయిపోయిన సరాసరి సందడి. కనీస రుసుము కూడా క్యాన్సిల్ అయిపోయి సభ్యత్వాలకు డోర్లు తెరిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవాళ దొరుకుతున్న స్పందన అనూహ్యం. కేజ్రీవాల్ సునామీకి కొట్టుకుపోయే పొలిటికల్ పార్టీలు ఏవన్న లెక్కను కాసేపు పక్కన పెట్టేస్తే, మామూలుడి నుంచి మేధావి దాకా దీని వెనకబడుతున్న అనేక వర్గాల్ని గురించిన చర్చ అయితే ఇవాళ జోరుగా సాగిపోతోంది. మీ పార్టీతో మాకు భావసారూప్యత ఉంది అంటూ కొన్ని పాత పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ అడుగులో అడుగులేయడానికి పోటీ పడిపోతున్నాయంటే దాన్ని ప్రభంజనం అనక ఇంకేమనుకుందాం. కేజ్రీవాల్తో సంప్రదింపుల కోసం ఢిల్లీ బాట పట్టేసిన మనూరి లోక్సత్తా పార్టీ కూడా ఇవాల్టి ఒరవడిలో ప్రధాన భాగం. కానీ తనదైన సోయి స్వభావాలతో తెలుగు జనానికి బాగా అలవాటైపోయిన లోక్సత్తా పార్టీ ఆమ్ ఆద్మీతో కలయిక ద్వారా ఏదైనా కొత్తదనం పుట్టే ఛాన్స్ ఉందా? అందుకే ఇక్కడ చిన్న పునరావలోకనం అవసరం అనిపిస్తోంది. లోక్సత్తా పార్టీ ఒక వెలుగు వెలగాలన్న ఆశయం పుష్టిగా ఉన్నా దానికి కావలసిన చమురికే అక్కడ కరువు. మొన్నీ మధ్య 7వ వార్షికోత్సవాన్ని అట్టహాసంగా జరిపేసుకుంది. ఈసారి ఇరగదీస్తామన్న కసి కూడా జేపీ బెటాలియన్ కళ్లలోతుల్లో స్పష్టంగా కనిపించింది. అరుపులు సరే, గెలుపులెక్కడన్న నిలదీతకైతే లోక్సత్తా దగ్గర సమాధానం లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ మార్క్ ప్రభంజనాన్ని, అంతకుముందు ఏపీలో ఈ జేపీ చతికిలబడ్డ నేపథ్యాన్ని ఒకే త్రాసులో పెట్టి బేరీజు వేసుకోవడం సైతం ఎక్కువగా కనిపించింది. 2009 నాటి లోక్సత్తా పరాభవానికి అసలు కారణాలేంటంటూ కొత్తగా ఫోకస్ పెట్టడమూ జరిగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు పొలిటికల్ టర్న్ తీసుకున్న సోషల్ ప్లాట్ఫామ్ అంటూ ఏదీ లేదా అన్న ప్రశ్నకు ఈ లోక్సత్తాయే ఒక మేలు రకం రుజువు కూడా. కాకపోతే చరిత్రలో నిలిచిపోదగ్గ విజయాలు సాధించలేకపోవడం అనే వెలితి వల్లే ఈ పార్టీ వెలవెలాబోయింది, డీలా పడిపోయింది. తాను రాసుకున్న కార్యాచరణలోనే ఏదైనా లోపం ఉందా అన్నది జేపీ తాజా అంతర్మథనం కావచ్చు. ప్రజా తీర్పులోని చేదును వగర్ను చవిచూసి దాదాపు 5 సంవత్సరాలు అయినా జేపీ మాటగాని బాటగాని మారినట్లు ఏదైనా దాఖలా కనిపిస్తోందా? ఇవాళ కావాల్సింది ఊకదంపుడు కాదు, ఉరిమే ఉత్సాహం అన్న సంగతిని ఆయన ఇప్పటికైనా గ్రహించలేకపోతున్నారా? అన్ని ప్రాంతాల్ని సమానంగా ప్రేమించే పార్టీలు, రాష్ట్రానికి బంగారు పూత పూసే బ్రహ్మాండమైన లీడర్లు కావాలి రావాలి అంటూ సాగిపోతున్న ఇవాల్టి జేపీ ప్రసంగాలు జనానికి దాగుడుమూతల్లానే అనిపిస్తాయి తప్ప అక్కడ స్పష్టమైన దిశానిర్దేశం అనేది మాత్రం కనిపించదు. సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు వైఎస్ ఢిల్లీకి రాసుకున్న ఆ లేఖే ఇవాల్టి ఈ అడ్డుగీతలకు, ఆరని మంటలకు కారణమంటున్న జేపీ వాదనలో పసనేదే చచ్చిపోయిందా? ఇటువంటి ఈకలు పీకడం అనగనగా అంటూ ఆది కాలం నాటి కథలు చెప్తుంటే జేపీలోని విలక్షణమైన నాయకుడు మాయమైపోతాడు. ఒక ట్రెడిషనల్ పొలిటీషియన్ మాత్రమే కనిపిస్తాడు. కాపీ పేస్ట్ పాలసీలో తప్పే లేదనుకుంటే కేజ్రీవాల్ యాక్షన్ ప్లాన్నే మక్కి దించేసుకోవచ్చంటూ జేపీకి సూచించే వాళ్ళు లేకపోరు. మీడియాను, సోషల్ నెట్వర్కింగ్ సైట్లను విపరీతంగా వాడేసుకున్నందుకే అర్బన్ రూరల్ అంటూ తేడా లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢంకా బజాయించింది.
తను మేధావినన్న భావాన్ని భేషజాన్ని పక్కకు పెట్టి కేజ్రీవాల్ తిరిగినన్ని తిరుగుళ్ళు మాస్ని క్లాస్ని ప్యారలల్గా ఆకట్టుకుంటూ తాను వాడిన భాష యాస అన్నీ సిగ్గుపడిపోకుండా కాపీ కొట్టదగ్గవేనన్నది ఒకానొక విశ్లేషణ కూడా. నిన్న ఢిల్లీని దున్నేసిన కేజ్రీవాల్ గ్రూప్ రేపటి నుంచి దేశంలోని మిగతా 8 రాష్ట్రాల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. సదరు ఆమ్ ఆద్మీ ఆప్షన్స్ లో మన ఆంధ్రప్రదేశ్కి చోటు దక్కలేదన్నది ఇంకో బ్రేకింగ్ న్యూస్ కూడా. ఇక్కడున్న విభజన వేడి కావచ్చు, ఇప్పటికే పొట్టేలు గిత్తల్లా పోట్లాడుకుంటున్న ప్రాంతీయ పార్టీల చిక్కదనం కూడా కావచ్చు. కారణం ఏదైనా ఏపీలో తమకు పొలిటికల్ వాక్యూమ్ లేదన్న వాసన కేజ్రీవాల్ పసిగట్టేశారన్నది వినిపిస్తున్న వర్షన్. ఈ నేపథ్యంలోనే జేపీఏ కాసింత చొరవ తీసుకుని ఢిల్లీ తాజా సుల్తాన్లతో ములాఖత్ కోసం ప్రయత్నిస్తున్నారా? తనకంటే జూనియరే అయినా ఒక మెట్టు కిందకి దిగొచ్చి కేజ్రీవాల్ పేరును పార్టీని పరోక్షంగా వాడుకుంటారన్నది, ఆ విధంగా ఏపీలో రియారంగేట్రం చెయ్యాలన్నది జేపీ స్ట్రాటజీ కావచ్చు. అయితే దాన్ని జనం మనస్ఫూర్తిగా స్వాగతిస్తారా? ఢిల్లీ జనాభా తరహాలో జైహో పలికేస్తారా? ఓట్లొచ్చేదాకా దీని మీద ఇదమిద్దంగా ఏదీ తెలుసుకోలేము. ఏది ఏమైనా రేపటి రోజు కోసం కలలు కంటూ పుష్పక విమానంలో ఊరేగుతున్న పార్టీల జాబితాలో ఈ లోక్సత్తా కూడా ఉండిపోయింది. అయితే ఇవాళ తనున్నది చావో రేవో సిచ్యువేషన్ అన్న ఖరాఖండి మాటను జేపీ ఒప్పుకోకపోవచ్చు. విత్తు నాట్యం మొక్క ఇద్ది, అది పెరిగి వృక్షమయ్యేదాకా వేచి చూడాలన్నది జేపీ చెప్తూ వస్తున్న మాట. రాత్రికి రాత్రే అన్నీ మారిపోవని, నిరాశావాదం కూడదని జేపీ నమ్ముతున్న వాస్తవం కూడా. ఆమ్ ఆద్మీ పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటామంటూ లోక్సత్తా పార్టీ కొన్ని తెలుగేతర రాష్ట్రాల్లో తమ వాలంటీర్లను కూడా పురమాయించింది. రాష్ట్రానికి వెలుపల కేజ్రీవాల్కు జేపీ ప్లస్ అవుతారో లేదో మనకు తెలీదు. అదేవిధంగా రాష్ట్రం లోపల జేపీకి కేజ్రీవాల్ కరిష్మా యాడ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పుకోలేం. ఇవాళైతే లేటుగానైనా లేటెస్ట్గా మేలుకున్నారంటూ లోక్సత్తాధీశుడి మీద కొన్ని అంచనాలైతే పుట్టేశాయి. చేతికందిన ప్రతి అవకాశాన్ని గుప్పిట పట్టేస్తున్న జేపీ వేగాన్ని చూసిన వాళ్ల కళ్లల్లో కొన్ని ఆశాకిరణాలు మిణుకుమంటున్నాయి. కానీ ఎదురు చూసి మోసపోవడం అనే అలవాటును దాదాపుగా మానేసుకున్న జనానికి ఈ జయప్రకాశుడు చూపిస్తానంటున్న కొత్త బంగారు లోకం గురించిన ఆలోచన, ఆసక్తి ఇంకా బతికే ఉందా అన్నదైతే తెలీదు. ఎందుకంటే జేపీ మార్కున్న సదరు కొత్త బంగారు లోకం కనీసం కుకట్పల్లిలో కూడా లేదన్నది ఒకానొక తీవ్రమైన అభియోగం కూడా.